వైఎస్ఆర్ కాంగ్రెస్ టెక్కలి ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ గారి సహజీవనం చాలా పెద్ద వివాదాలకు దారితీసింది. దువ్వాడ శ్రీనివాస్ గారు యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్యతో మనస్పర్ధలు రావడంతో వేరే మహిళతో సహజీవనం చేస్తున్నానని ఒప్పుకున్నారు. తమ తండ్రిని చూడాలని కోరుతూ దువ్వాడ మొదటి భార్య కుమార్తెలు గురువారం ఆయన ఇంటి వద్ద నిరసన చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చిన వారిని రాత్రి 8 గంటల వరకు అనుమతించలేదు. ఆపై ఇంట్లో లైట్లు ఆర్పివేశారు. తమ తండ్రితో వివాహేతర సంబంధం ఉందంటూ కుమార్తెలు మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత ఏడాది కాలంగా తమ తండ్రి కాల్స్ మెసేజ్లకు స్పందించడం లేదని ఆరోపించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరియు దువ్వాడ రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిందని చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడని తన కర్మ వదిలిపెట్టలేదు అని అంటున్నారు. గతంలో దువ్వాడ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేసి నిజమైన హిందువు, ఏకపత్ని వ్రతుడు, ఒక్క భార్య మాత్రమే అని ఉపన్యాసాలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఇలాంటి అసభ్యకర మాటలకు దిగడం ఇదే తొలిసారి కాదు. తన భర్తని దివ్వెల మాధురి ట్రాప్ చేసింది అని దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు ఆరోపణలు చేస్తుండగా దివ్వెల మాధురి గారు మీడియా ముందుకు వచ్చి, నేను ట్రాప్ చేయడానికి దువ్వాడ శ్రీనివాస్ ఏమీ చిన్నపిల్లవాడు కాదు, అతను ఒక మెచ్యూరిటీ పొలిటీషియన్, 25 ఏళ్లగా తనతో సంసారం చేసిన వ్యక్తి, వారి మధ్యలో విభేదాలు తప్పలేదు, వానికి పదవి పిచ్చి ఉంది, దానికోసమే ఇవన్నీ చేస్తాను, నన్ను 2 సంవత్సరాల క్రితం జగన్ దగ్గరికి తీసేసింది కూడా తానే, నన్ను రాజకీయాల్లోకి లాగింది వాణి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.